ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఇకపై నెలలో 2 సార్లు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రతి నెల మొదటి గురువారం, మూడవ గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఇకపై నెలలో 2 సార్లు నిర్వహించనుంది. దీనికి సంబంధించి ప్రతి నెల మొదటి, మూడో గురువారాల్లో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఈ ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నెలకు 2 సార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఈ ఏదైతే 2 సార్లు కేబినెట్ నిర్వహించినప్పుడు ఇప్పటికే పేపర్లెస్ కేబినెట్ ను నిర్వహిస్తూ ఉన్నారు. పేపర్లెస్ కేబినెట్ లో భాగంగా ఏదైతే 15 రోజులకు ప్రతి గురువారం అంటే 3 వారాలకు ఒకసారి గురువారం రోజు ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కేబినెట్ లో నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ముందు జరిగినటువంటి కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు, అలాగే కొత్తగా ఏమైనా రాష్ట్రంలో పురోగతి సాధించాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా కొత్త అంశాలు ఏవైనా జోడించాల్సి ఉన్నా, అలాగే కొత్తగా ప్రతి 3 వారాలకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించడం వల్ల మంత్రులకు అలాగే అధికారులకు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం అలాగే టైంకి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో భాగంగా ఎంత ముందుకు వెళ్తున్నాం, అలాగే ఎక్కడ అవకతవకలు జరగకుండా కొన్ని చోట్ల ఇసుక విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నెలకి 2 సార్లు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించినట్లయితే ఎక్కడి వరకు పనులు పురోగతి సాధించాయి, ఇంకా ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ మార్చాల్సిన అవసరం ఉందా, అలాగే తీసుకువస్తున్నటువంటి కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు ఎంతవరకు వచ్చింది, ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నాము, అలాగే ఇండస్ట్రీస్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కొత్తగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని భావిస్తున్న నేపథ్యంలో అలాగే కొన్ని అంశాలపైన సబ్ కమిటీలు కూడా వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ నిర్ణయాలు కావచ్చు, అలాగే ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగాయి, ఏమేమి కొత్తగా ఇంప్లిమెంటేషన్స్ చేయాలి అనే విషయం పైన చర్చించడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజేశ్వర్, రైట్, థ్యాంక్ యూ కాంతి.